విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఉత్పత్తిని బట్టి జీతాల చెల్లింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం దగ్గర ధర్నా చేపట్టారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఓ సర్కులర్ జారీ చేసింది. దాని ప్రకారం ఇప్పటి వరకు ఇచ్చే జీతాలు అది పాత జీతాలు ఆపేసి ఉత్పత్తికి అనుగుణంగా వచ్చే పర్సెంటేజ్ని బట్టి జీతాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి కారణం ఉత్పత్తి తీయడంలో మీరు ఫెయిల్ అయిపోయారట, కాబట్టి ఆ పర్సెంటేజ్ ప్రకారం జీతాలు ఇస్తామని చెప్పేసి యాజమాన్యం సర్కులర్ ఇస్తే దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఊరకనే జీతాలు ఎవరు, ఇంట్లో కూర్చుంటే జీతాలు రావని చెప్పేసి పెద్ద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా మేము అడుగుతా ఉన్నాం, మోడీ గారు $5 ట్రిలియన్ ఎకానమీకి తీసుకుపోతాను భారతదేశం అని చెప్పి ప్రజల్లో గెలిచారు 2 సార్లు, తీసుకుపోలేదు. మరి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతా ఉన్నారు. రాష్ట్రం అప్పులమయం అయిపోయింది. రాష్ట్రం అప్పులమయం అయిపోయి వడ్డీలు కట్టడానికి డబ్బులు సరిపోవడం చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం మానేస్తా ఉన్నారా? ఎవడు చెప్పాడు మీకు ఈ నీతి? ఈ తప్పుడు విధానం. మేము కష్టపడి పనిచేస్తా ఉన్నాం, ఉత్పత్తి చేస్తా ఉన్నాం, దానికి కావాల్సిన రా మెటీరియల్ ఇవ్వడంలో మీరు ఫెయిల్ అయిపోయారు. సమర్థవంతమైన యాజమాన్యాన్ని పెడతామని చెప్పేసి పదే చెప్పారు మీరు. ఈ రోజు చైర్మన్ లేడు, ఇక్కడ పూర్తి స్థాయి చైర్మన్, డైరెక్టర్ ఫైనాన్స్ లేడు, డైరెక్టర్ ఆపరేషన్ లేడు. ఎందుకని?